సార్ ముఖ్యంగా అమరావతికి సంబంధించి 50,000 ఎకరాలు మళ్ళీ మనం సేకరించాలి. ఇది కూడా సెకండ్ ఫేజ్లో. అంటే ఇలా ఎన్ని ఫేజులు పెట్టుకుంటూ వెళుతుంది? ఆల్రెడీ మొదట సేకరించిన భూమిలోనే నిర్మాణాలు చేపట్టినా కూడా పూర్తి స్థాయిలో అవ్వలేదు. వాటికే సమాధానం చెప్పడానికి కొంతమంది రైతులు అడుగుతున్నారని కూడా ఒక వెర్షన్ వినబడుతోంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రభుత్వం వ్యూహం ఎలా ఉందనుకోవచ్చు అంటారు? అంటే 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించడం ఏం జరుగుతోంది? రైతులు ఓకే అంటారంటారా? ఎలా ఏంటి పరిస్థితి? రైతులు ఒప్పుకుంటారులేండి, ఒప్పుకోరు. కాకపోతే అంత ల్యాండ్ అవసరం లేదనుకుంటాను. నాకు తెలిసి మీకు అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన భవనాలు ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఆ పాత భవనం అసెంబ్లీ ఉండినా దాని పక్కన కొత్త భవనం కట్టారు అసెంబ్లీ. ఇప్పుడు కౌన్సిల్ను అక్కడి నుంచి షిఫ్ట్ చేసి పాత భవనంలోనే పెట్టుకున్నారు. రెండును ఉపయోగించుకుంటున్నారు. ఇంకా పోతే సెక్రటరేటు పాతది కూలగొట్టి కొత్తది ఒకటి నిర్మాణం చేశారు. ఎన్ని ఎకరాల్లో కట్టారు? అంతా 15 ఎకరాల్లోనూ కట్టారు. ఇంకా కాలనీ లేదు అప్పుడు. విజయనగర్ కాలనీ, పంజగుట్ట కాలనీ, రెడ్ హిల్స్ కాలనీ, ఏదో 3-4 కాలనీలు కట్టారు. ఏది ఉద్యోగస్తుల కోసం వాళ్ళు అక్కడే ఉండే అవసరం నిమిత్తం వాళ్ళ కాలనీలు కట్టారు. డైరెక్టరేట్కి 1-2 బిల్డింగ్లు కట్టారు. ఇప్పుడు అక్కడైనా అంతే కదా. ఒకవేళ ప్రభుత్వం నిర్మించబోయేది ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, తర్వాత డైరెక్టరేట్లకు సంబంధించి, తర్వాత భవనాలు, తర్వాత ఎమ్మెల్యేల క్వార్టర్సు, ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్సు, ఇవి చేపట్టే వాళ్ళే కదా. ప్రభుత్వం వేరే నిర్మాణాలు చేపట్టలేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఆ మాత్రమే నిర్మాణాలు చేపట్టినారు. కాకపోతే ఎంతో మేరకు విస్తరించి ఉంది, 4 వైపులా విస్తరించి ఉంది హైదరాబాద్. అవి ఎవరి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, అన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, కానీ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ లేదు కదా. ఎప్పుడైనా కానీ అక్కడైనా సిటీ అభివృద్ధి కావాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాల్సిందే, కానీ ప్రభుత్వం కట్టే సముదాయాలు తక్కువ ఉంటాయి. అంత ఇప్పుడు 30,000 ఎకరాలు అన్నారు, అది సరిపోతుంది. ఇంకా మరింత ఎక్కువగా చేయడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. రైతుల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఇవ్వడానికి ఓకే అంటారంటారా? ఎలా ఎవరిస్తారు? ఇప్పుడు ఎవరిస్తారు? ఇప్పుడు ఎందుకంటే అట్టే పెట్టుకుంటే భూమి బ్యాంక్ అవుతుంది. ఒకవేళ అమరావతి అంటే రాజధానిగా ఎంత ఎదుగుతుందో నేను చెప్పలేను, కానీ ఎదిగితే భూములకు విలువ వస్తుంది కదా. ఇప్పుడు ఇవ్వడం ఎందుకు అంటారు? ఎవరిస్తారు? ఎవరు? అందుకని ఇప్పుడు రైతులు కూడా సుముఖంగా ఉండరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.